రిటైర్డ్ టీచర్లు ఈ మధ్యన నేను ఈ పచ్చపల్లి ప్రక్రియలో కవితలు రాయడం జరుగుతుంది. భూమి, నీరు, గాలితో జీవ సంబంధమే పర్యావరణం. పర్యావరణం అంటేనే పరిసరాల వాతావరణం. మనమంతా దీనిని కలుషితం చేస్తున్న దారుణం. పర్యావరణ పరిరక్షణ పట్ల చేద్దాం మనం రణం. పర్యావరణాన్ని రక్షించకపోతే తప్పదు మరణం. లక్ష్మీ నరసింహ. జీవులకు ఆహారం లభించేది భూమి నుండే కదా. ఆ భూమాతను పరిరక్షించడం మన బాధ్యత కాదా? కొండలు, కోనలు, వృక్షాలు ఉండేది భూమిపైనే కదా. అవి ఉంటేనే సకాలంలో వర్షాలు కురియలు కదా. ఇక నుండైనా వృక్ష సంపద తప్పగా పెంచాలి కదా. లక్ష్మీ నరసింహ. గాలి అనేది అన్ని జీవులకు ప్రాణవాయువే నాయి. గాలి లేకుంటే జీవుల మనుగడనే కష్టమే నాయి. గాలిలో వాయు కాలుష్యం అనేది అధికమైపాయే. దీన్ని పీల్చడంతోనే జీవులు రోగాల పాలాయి. వాయు కాలుష్య నివారణ మానవ కర్తవ్యమేనాయే. లక్ష్మీ నరసింహ. ప్రతి జీవికి దివ్యమైన అమృతము వంటిది నీరు. కప్పనీల రసాయనాలచే కలుషితం చేస్తున్నారు. అవుతున్నాయిగా మురుగుగా సాగునీరు, మంచినీరు. తాగడానికి కూడా మంచినీరునే నేడు కొంటున్నారు. నీటి కాలుష్యాన్ని తగ్గించకపోతే సమాధి అవుతారు. లక్ష్మీ నరసింహ. థ్యాంక్స్.